ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రులంతా మాకు సుఖమైన నిద్రించా. ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 131వ అధ్యాయం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనుటలేదు. నేను నా ప్రాణంను నిర్మూలమైన ఎదులుపరుచుకున్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉండినట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉండినట్లు తన ప్రాణం నా వద్ద ఉన్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకుని చూడు. 3 వచనాలే ఉన్నాయి. ఈ 3 వచనాలు ధ్యానించుకొని ముంచుకుందాము. మరి మరలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతావా? యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు నీ మీద చూచినవి కావు. నాకు అందని వాటిని అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనుటలేదు. నేను నా ప్రాణంను నేను నిర్మూలం పరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చమురు పాలు విడిచినట్లు నా తల్లి వద్ద ఉండినట్లు, చమురు పాలు విడిచిన పిల్ల తల్లి ఉండినట్లు నా ప్రాణము నా వద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాను. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నీ మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను. మరి దేవుడు తమ మానవ జీవితంలో దేవుడు ఏ విధంగా మరి తను ఎట్లా అనుకుని ఉన్నాడో. మరి యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీది చూచుచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. అందని వాటి కోసం కొందరు మానవులు ఏం చేస్తుంటారు, ఆశకు అంతే ఉండదు. వాళ్ళు ఉండేది తన స్థితిగతులు ఆలోచించుకోరు, కానీ అందని వాటి కోసము మరి ఆలోచిస్తూ ఉంటుంటారు. మన అది జరుగుతుందా, అది సాధ్యమా అన్న వివేచన జ్ఞానము, అసలు మనకు అర్హత ఉన్నదా అన్న వివేచన జ్ఞానం కూడా ఉండదు. నేను అలాంటి వాడిని కాను దేవా, మరి దావీదు మహారాజు అనుకుంటూ వస్తూ ఉన్నాడు. అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. మనకు కూడా ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది. కొన్ని ఆలోచనలు కొందరు కోట్ల అధిపతులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా, వారన్ని ఆలోచనలు అట్లనే రిచ్గానే ఉంటాయి. మనం కూడా అలా ఆలోచనతో వెళ్తూ ఉంటామా? వెళ్ళలేము. ఎందుకు? దేవుడు నీకు కలిగిన దానితో తృప్తిపడి జీవించమన్నాడు. మనకి ఈ స్థితిలో ఉన్నాము, తృప్తిపడి జీవించమన్నాడు. మన శక్తికి మించిన పని చేసుకోవడం కాదు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు, ఆ తోటోడు తొడగోసుకున్నని నేను మెడగోసుకున్నాను అన్న సామెత ఇందుకే పుట్టిందేమో. అందుకే వాడు కారు ఉంది కదా, అది తక్కువ కార్లే, 5 లక్షలకే అది నేను కొంత చూసుకో 10 దానికన్నా మంచి కారు కొడుతుందని డామిల్కొని చూపించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మరి ఈ లోకంలో మరి కుప్పకూలిపోతూ ఉంటారు. మరి అవసరమా? ఆ శక్తికి మించిన అప్పు చేసుకుంటారు, డాంబికాన్ని చూపించుకుంటూ ఉంటారు. అలానే చేస్తూ ఉంటారు జనులు. మన సొంత వారే, మన ప్రజలే, మన రక్త సమూహలే మన మీద డాంబికం చూపించుకుంటారు. ఆయనకు అది ఉందా, నేను ఇది చూసుకుంటాను, అది మంచిది కాదు, నాదే బెస్ట్ మంచిది అని అట్లా సంభాషణ చేసుకుంటూ ఉంటారు. ఎస్, మన సొంత రక్త సముద్రులను మనలోనే అలాంటి ఆలోచన వివేచన కలిగిన బుద్ధి కలిగి ఉంటారు. మరి మనం అలా ఉండకూడదని దావీదు మహారాజు ఎంత చక్కగా, నేను అందరి వాటి కోసం నేను ఆశించట్లేను ప్రభా
అని తను చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను నా ప్రాణంను నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. చనుపాలు అంటే మరి పాలు తాగిన చిన్న పిల్లోడు ఏం చేస్తూ ఉంటాడో, తన తల్లి ఎక్కడికైనా వెళ్ళిపోతే మరి ఇంకా తల్లి వచ్చిందాక అలానే చూసుకుంటూ ఉంటారు కదా. మరి చిన్నపిల్లలకి ఏం తెలుసు ఉంటుంది, ఏం తెలియదు, ఆకలి అయితే వాళ్ళ అమ్మ ఎప్పుడు పాలిస్తుందో అనేది చూస్తూ ఉంటారు. నేను అలానే ఉన్నాను. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. మన జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లో కూడాను ఆయనపై ఆశ పెట్టుకున్నాను. ప్రభా, మనుషులైతే నాకు సాధ్యపరచరు, సాధ్యం చేయలేరు, ఇది నువ్వు సహజం చేయగల మనుషుల మనసును మార్చే దేవుడు ప్రభా అని మనం ప్రార్థిస్తే దేవుడు సహాయం చేశాడని ఈ ఉదయకాల సమయంలో నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ మానవుడా, దేవుని ఎరిగిన వ్యక్తివైనా సరే, ఎరగని వ్యక్తివైనా సరే, మరి ఎరిగిన వ్యక్తివైతే దేవుని యందు విశ్వసించు. మరి అంతేకాదు, అందరి దానికోసం ఆశపడకూడదు, అందరి దానికోసము ప్రయాసపడుకోకు. దేవుడు ఏమని చెప్పారు, నీకు కలిగిన దానితో తృప్తిపడి జీవించమన్నాడు. నీకు కావాల్సి ఉంటే మరి నువ్వు ప్రార్థన చేయి, ఒకవేళ అది నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనతో పొందింది శాశ్వతంలో ఉంటాయి, కొన్ని సంవత్సరాల దాకా ఉంటాయి. నేను మరి ఎప్పుడు 2005-6 నుంచి ఫోన్ కోసం నేను ప్రార్థించుకుంటూ వచ్చాను. ఫోన్ కొనుక్కోవాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం, అమ్మనైనా నాన్ననైనా నేను ఎటుబడి నీకు ఫోన్ కావాలి, నాకు కావాలి అంతే అని నేను మారాం చేసి తీసుకోగలను, అప్పు చేపిస్తే తీసుకోగలను. కానీ ఈ ఫోను, నేను ఇప్పుడు వీడియోలు చేసే ఈ ఫోను అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా. 5-6 సంవత్సరాల దాకా 2022లో నేను ఈ ఫోన్ తీసుకున్నాను. అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా నాకు ఫోన్ కావాలి, ప్రభా నాకు ఫోన్ కావాలి, పెద్ద ఫోన్ కావాలి, ప్రభా నాకు కావాలని చేసుకుంటూ దేవుడు మార్గం ఎప్పుడు చూపించిండో 2022లో నాకు దయచేశాడు. మరి ఆ 2022లో దేవుడు నాకు అప్పు చేసి తీసుకోవడానికి ఇవ్వలేదు. అమ్మ ద్వారా నాకు అప్పుడు కొంచెం మనీ సమకూర్చుకున్న అమ్మ కొన్ని మనీ ఇచ్చింది. 11,000తో ఈ ఫోను తీసుకున్నాను. నేను చాలా హ్యాపీగా అప్పుడు ఉన్నాను. ఈ ఫోన్ ఇంతవరకు మరి ఎలాంటి రిపేరింగ్ రాలేదు. కానీ పై గ్లాసు చిన్నోడు ఇళ్ళలు వాళ్ళు కొత్త ఫోన్ కాబట్టి నా చేతుల మీద ఇది పగలలేదు. పైది గ్లాసు వాళ్ళు పోగొట్టి వాళ్ళు చేసి పైది 2 సార్లు మరి స్క్రీను 2 సార్లు అది చేయాల్సి వచ్చింది. నేను ఏదైనా వస్తువు తీసుకుంటే ప్రార్థన పూర్వకంగా తీసుకుంటా కాబట్టి ఆ వస్తువు విలువ ఏంటో నేను గ్రహిస్తాను. ప్రభువా, ఇది ఎంతో విలువైన దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి అని నేను చూసుకుంటూ ఉన్నాను. నాకన్నా ముందే రాణి తీసుకుంది, ఆ ఫోన్ పగిలిపోయింది, 3 సార్లు రిపేరింగ్ అయింది, ఎన్నో విధాల నష్టం జరిగింది. నిరంజక్క నాకన్నా నేను తీసుకుంది ఆ ఫోన్, ఒక ఫోన్ ఆల్రెడీ పగిలగొట్టుకుంది, ఖరాబ్ చేసుకుంది, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కుంది. ఇంకా కావ్యమ్మ నేను సేమ్, ఆమె నాకన్నా 1 ఇయర్ ముందు తీసుకుంది బిడ్డ. ఆమెకు కూడా సేమ్ నాలాంటి బుద్ధులే ఉంటాయి. ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు అది ఎంతో జాగ్రత్తగా వాడుకుంటాం. దాని విలువ అనేది తెలిసింది కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకుంటాం. పైసల విషయంలో కూడా విలువ తెలిసిన వ్యక్తే వివేచించి తీసుకుంటాడు. అతను అదేమంటారు, వివేచనలే పోతుంది, కష్టం చేస్తున్నాగా సంపాదించుకుంటున్నాం, పోతాను. కష్టానికి విలువ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా విలువతో లెక్కతో కూడింది ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా కొన్ని ఏళ్ళు దాకా దాచిపెట్టుకుంటే దాని విలువ అనేది గ్రహిస్తూ ఉంటాం. అది ఇష్టానుసారంగా వాడుకుంటే అది ఎప్పుడో ఖరాబ్ ఇందులో ఈ ఫోన్లో వీడియోలు తీసేది ఇంతవరకు నాకు ఎలాంటి బ్యాటరీ కానీ ఎలాంటిది 5 ఒక్క గ్లాస్ మొత్తమే ఖరాబ్ అయిపోయింది. 2 సార్లు రిపేర్ జరిగింది. అది గ్లాస్ వేయించాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది తీసుకున్నప్పుడు
కొంతమంది ఇది ఈ ఫోన్ ఇది తీసుకున్నావు, ఈ బ్యాటరీ తొందరగా ఖరాబ్ అవుతుంది, వేస్ట్ అని అన్నారు. నేనేమో ఫస్ట్ అప్పుడు ఉన్నప్పుడు ఏంటిది రెడ్మీ ఉండే, ఇంకేంటి రెడ్మీ, వియో, ఇంకా శాంసంగ్ ఇలాంటి కంపెనీలు ఎక్కువ మంచిగా అదేమంటారు లేటెస్ట్గా ఉండే. అప్పో కంపెనీ ఫస్ట్ కంపెనీ అది. అప్పుడే 2 years 1 years అట్లా రన్ అవుతుంది అది వచ్చి. సో నేను అప్పో కంపెనీ దేవుడు నాకు ఇచ్చాడు. ఇదేం తీసుకున్నావు, ఇది అసలు సరిగా పనిచేయదు, బ్యాటరీ తొందరగా ఖరాబ్ అవుతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతవరకు నాకు రిపేరింగ్ కాలేదు. దేవుడు ఇచ్చేది మనకు విలువ కలదే ఉంటుంది. కొందరు మాట వారికి లేనప్పుడు మన కాడు ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, అది మంచిగా కాదు అని ఉంటూ ఉంటారు. గదిని తీసుకున్నారా, అది తీసుకుంటే అయిపోవాలి అంటే ఆయన చెప్పినట్టు మనం వినాలని అనుకుంటాం. మనకి దేవుడు ఇచ్చాడు, మన తండ్రులతో మనం వెళ్ళిపోతాం. కానీ ఎదుటివాడు చెప్పింది చేస్తే వాని ఇష్టమే కదా నెరవేర్చేది, మన పైసలు వాని ఇష్టం నెరవేర్చుకుంటాడా, అట్లా మాట్లాడుతూ ఉంటారు. మరి మన జీవితాలు అలా ఉండకూడదు. దేవుడు ఎలా నడిపిస్తే మనం అలా వెళ్ళాలి అంతే. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు ప్రభా. మరి నిజమే నాయన, మరి మేము అందరి దానికోసం ఆశపడట్లేదు ప్రభా. ఏదైనా నువ్వు దేవా మా జీవితంలో ఏదైనా చేసేదంటే అది నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించే తండ్రి అని ఈ కాల సమయంలో మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. దయగలనైనా మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. నీ చిత్తమే మా ఇళ్ళ జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకొని నా భవిష్యత్తు అంతా ఈ సంవత్సరం అంతా నీ కృపలో బతుపరుచుకున్నావు ప్రభా. ఇంకా నెల అయితే నూతన సంవత్సరం కోసం ముందు మేము అడుగు పెడతాం ప్రభా. నూతనమైన జీవితం ముందుకెళ్ళేటకు మనం బలపరచండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. వచ్చే నెల ప్రభా ఇల్లు పవిత్రపరచుకోవాలి, ఇల్లు పెయింట్ వేయించుకోవాలి, ఇల్లు శుద్ధి చేసుకోవాలి ప్రభా. మాకు శక్తిని, ఆరోగ్యం, మాకు కావాల్సిన ఎన్ని నీ వర్షంలో తీర్చండి ప్రభా. ముందురాని కూడా పెయింట్ వేపియాలి, వాక్యాలు రాపియాలి ప్రభా. మిగతా ఆ విషయంలో కూడా నువ్వు నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలా మా అక్కర్లన్నీ నీ వర్షంలో తీర్చమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. దయగలైనా ఇంకా ప్రార్థించుకుంటున్నాను ప్రభా. మన రేంజ్ కోసం ప్రభా. మరి నైనా ఇంకా 10,000 ప్రభా ఎవరి దానిలో నాకు సహాయం చేయాలని నువ్వు నిర్ణయం ఏర్పాటు చేసావు ప్రభా. నీ చిత్తం బయలుపరచండి ప్రభా. సమకూర్చండి, నాకు సహాయపడమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ప్రభా. ప్యాకేజీ పొందుటకు, ప్రేమతో ఇచ్చిన ప్యాకేజీ పొందుటకు నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సంకల్పంలో, నీ చిత్తంలో మేము జతపడే ఉద్దేశం ఏంటి తన ఇండియాకి నడిపించండి. అది సమయం ఇప్పుడు ఆ విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నా ఫ్యామిలీ వాళ్ళు, నా ఇంటి వారు అందరూ అంగీకరించే మనసును దయచేయండి ప్రభా. ఏది చేసినాను అది నువ్వు నాకు మేలే చేసావు ప్రభా. నీ మేలులతో నా గృహాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఇది యెహోవా వలన కార్యం జరిగిందని అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా అద్భుతంగా వివాహం జరుగుటకు మార్గం సరళపరచండి ప్రభా. కావలసిన ఎన్ని నీ మహిమలో తీర్చండి. గృహంలో సంతోషాన్ని నింపండి తండ్రి. నీ వందనాలు అయ్యా. జాబ్ కోసం కూడా కనిపెడుతున్నాను. ప్రిపేర్ అవుటకు నీ కృపా సహాయం దయచేయండి. సమయానుకూలంగా ముందుకెళ్ళేటకు నన్ను దీవించండి ప్రభా. అంతేకాదు ప్రభా, దయగలైనా నీ కృప, దయను, ప్రేమను కుమరించమని ప్రార్థిస్తున్నాను. తమ్ముని విషయంలో ప్రభా మరి అని కూడా ఎన్టీపీసీ అప్లై చేయాలి, ఆ విషయంలో సహాయపడండి. నిశ్చితమైతే మరలా ఎయిర్పోర్ట్లు జాబ్స్ కూడా పడ్డాయి ప్రభా. అప్లై చేయటకు మరి ఏ విషయంలో నీ చిత్తమేంటో బయలుపరచండి. దానికి తగ్గ ఏజ్ సంబంధించిన జాబు తనకు ముందుకెళ్ళటకు దీవించమని, దానిని నిలబెట్టమని, చదువుకునే వాతావరణం కల్పించమని, నూతన సంవత్సర వాగ్దానంతో నూతనమైన జీవితాలతో మేము ముందుకెళ్ళటకు మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ అధికార శక్తులను వల్ల బంధిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధిస్తూ చిన్న కుటుంబాన్ని రక్షించండి. వారి అక్కరలు తీర్చండి ప్రభా. బిడ్డను దీవించండి. నిరంజన జ్ఞాపకం తీసుకో, వారి అక్కరలు తీర్చండి. శోధన నుండి, కీడపాయ నుండి కాపాడండి.
ప్రభా బిడ్డలు భవిష్యత్తు విషయంలో మంచి జాబులు, లైఫ్ పార్ట్నర్, యెహోవా యందు భయభక్తులు గలవారితోనే జతపడుటకు నీ చిత్తంలో ఉన్నవారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తల్లి ఏ విధంగా బాధపడకుండా, పిల్లలు ఏ విధంగా బాధపడకుండా నీ చిత్తంలో ఉన్నవారు అది నీ చిత్తానుసారంగా ముందుకెళ్ళటకు బిడ్డలను దీవించు అని కోరుకుంటూ, ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. నా రక్తంలో నా కంటు పరిచయమైన వారిని అయా అందరినీ నీ కృపలో భద్రపరచుకోండి, శత్రుకు తంత్రాలు అయిపోవని ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తాను. నీకు నీ అర్థం ఉదిస్తూ ఆరాధించుకున్నాను, తగ్గించుకుంటూ నేను నెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలు అనంతం నాశనం అవును గాక. ప్రైజ్ లార్డ్. సో నేను ఈరోజు మీ ముందు ఒక విషయాన్ని మాట్లాడటానికి వచ్చాను. సో నాకు 54 సబ్స్క్రైబర్స్ అయిన కారణాన్ని బట్టి నాకు లైవ్ చేసుకోవటానికి ఏర్పాటు జరిగింది. సో నేను మరి లైవ్లో కొన్ని విషయాలు మీ ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాదు, నేను ఉదయకాలంలో ప్రేయర్ మీటింగు మరి ప్రేయర్ చేసుకోవడానికి మేము గ్యాదర్ అవుతాం కాబట్టి నా వీడియోలు చూసినప్పుడు మీకు నచ్చినప్పుడు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు ఎంతో హ్యాపీ. సో మేము కూడా మీ విషయం కోసం మేము ప్రార్థన చేయాలని ఆలోచిస్తున్నాము. అంతేకాదు, మీరు మాకు ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము మీ కుటుంబ సభ్యులంగా మీరు భావించి మాకు కామెంట్ రూపంలో తెలియపరిస్తే మేము మీకోసం మేము ప్రార్థించగలము. లోకంలో ఉన్నవారి కంటే దేవుడు గొప్పవాడు. ఆ దేవుని కలిగి ఉన్నామంటే అది ఎంతో ఉన్నతమైన భాగ్యం. యేసునామంలో శక్తి ఉంది, బలము ఉంది. యేసునామంలో జయము ఉంది, విజయం ఉంది. మరి ఈ మాటలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. లైవ్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా నేను చెప్తూ ఉంటాను. సో మీరు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే మాకు తెలియజేస్తే మేము మీకోసం ప్రార్థిస్తాం. ఇదేనండి మీ ముందు చెప్పడానికి.